కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయని వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అంగడిపేట బోయలగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దండు రాములకి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు హౌజ్లా మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముత్తాభాయ్, సీనియర్ నాయకుడు నంబూద్రి గుప్తా, జగశంకరయ్య, జీతయ్య గారి కృష్ణ, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దండు రామయ్యను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని వెల్దుర్తి గ్రామ ప్రజలను కోరుచున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మా రాజిరెడ్డి గారు ఓడిపోయిన ఒక మినిస్టర్ లెక్క పనులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా పేదోళ్లకు ఇండ్లు ఏది అడిగితే అది లేదనుకుంటా చేస్తున్నాడు. కాబట్టి దండరామయ్యను అత్యధిక మెజార్టీతో మనందరం ప్రజలందరూ గెలిపించాలి. మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క నిరుపేదలకు చెందే విధంగా ఇప్పుడు మహాలక్ష్మి బస్సు ఫ్రీ, ఈరోజు మహాలక్ష్మి బస్సు ఫ్రీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు బస్సులో వెళ్ళటానికి అవకాశం కల్పించిండు. మరి అలాగే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారిదే, కాంగ్రెస్ ప్రభుత్వందే. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు మరియు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరు. మరి వాళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ వచ్చిన 2 సంవత్సరాలలోనే మరి ఇందిరమ్మ ఇండ్లు మేము ప్రతి ఒక్క గల్లీలో వెల్దుర్తికి 72 ఇండ్లు వచ్చినాయి. ఆ 72 ఇండ్లు కూడా ప్రతి ఒక్క గల్లీలో ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మీరు మరి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి ఇంకా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే 2వ విడతల ఇండ్లు వస్తున్నాయి. మీరు ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి చేసే పార్టీకి, అభివృద్ధి చేసే నాయకులకు, ప్రజలలో ఉండే నాయకులకు ఓట్లు వేయాలి. మాయ మాటలు చెప్పే నాయకులకు ఓట్లు వేయద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అదే విధంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ఎక్కిన అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలకోలే రేషన్ కార్డులు ఉండేనా, వచ్చినాయా? అప్పుడు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి గడప గడప విత్తిను మీరు ప్రతి ఎవరికైతే లేదో వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోగానే 15 రోజులలో రేషన్ కార్డు మీ ఇంటికి వస్తున్నది. మరి అలాగే సన్న బియ్యం ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం 6 కిలోల కాడికి ప్రతి ఒక్కరు కూడా అందరు తింటున్నారు. కాబట్టి పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకం కూడా ప్రతి ఒక్కరికి గడప గడపకు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది. మరి అదే విధంగా ఉచిత కరెంటు, ఇవాళ మనం కరెంటు బిల్లులు కట్టకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీటర్లు కట్ చేసిపోయారు, ఇళ్లలో కరెంటు లేకుండా చేశారు. కానీ రాజశేఖర రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారు ఎక్కిన అతి త్వరలోనే 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరన్నా మనం కరెంటు బిల్లు కడుతున్నామా? ఇండ్లలో ఇప్పటికోవాలని మనం కడుతున్నామా? మనం అది ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. మరి అలాగే ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు 5 లక్షలు ఉండే, కానీ ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేసారు. ఏ ఒక్క గరీబ్ వాళ్ళు బీమార్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే 10 లక్షల రూపాయలు రేషన్ కార్డులు కూడా మన ఆరోగ్యశ్రీ 10 లక్షలకు ఇచ్చేసారు. మరి అలాగే సన్నవడ్లకు బోనస్, సన్నోట్లు వండించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయల బోనస్ వస్తుంది. ఈరోజు వస్తుందా, వస్తలేదా? మనందరికీ